ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మనం ఈ విధంగా కూడిండుట దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అని మనం ఎంచుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికులు ఢిల్లీ గ్రహం గారు, ఆయన మొన్న చనిపోవడం మనకు జరిగింది రీసెంట్ గా. ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చినటువంటి గొప్ప దైవజనుడు. అనేక మంది సువార్త చెప్పాడు ఆయన. అనేక మంది దేవుని దగ్గర నడిపించాడు. అనేకమైనటువంటి రీతిగా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేటటువంటి విధంగా ఒక సేవ చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు, రవి జేకరే గారు, ద గ్రేట్ అపాలజెటిక్స్, మద్రాస్ ప్రాంతంలో పుట్టి పెరిగి కెనడా ప్రాంతంలో ఆయన కెనడా ప్రాంతానికి వెళ్ళి ఆయా ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క సువార్తను చాటి అనేకమైన యవనస్తులను యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి విషయాలు, సత్యాలను అనేక మందితో సత్కరించు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాడు ఆయన. ఆయన కూడా చివరికి ఇల్నెస్ వల్ల ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు రాజ్యంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ప్రస్తుత యొక్క దినాలు అనేక మంది గొప్ప సువార్తికులుగా పిలువబడుతున్నటువంటి వారే కానీ, దేవుని రాజ్యాన్ని కట్టుకున్నటువంటి వారు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి తమ యాత్ర ముగించుకుని దేవునికి సన్నిధానానికి వెళ్ళినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మన యొక్క ప్రస్తుత యొక్క దినాల్లో మనం చూసినట్లయితే దేవుడు వారికి అప్పగించినటువంటి ఆ యొక్క గొప్ప పనిని వారి లోకంలో సంపూర్తి చేసుకుని చివరికి వాళ్ళు దేవునికి సన్నిధానానికి వెళ్ళేటటువంటి వారిగా తమ పొరుగును అడముట్టించి దేవునికి రాజ్యంలో చేరినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే వారి పనిని వారు ఈ లోకంలో ముగించుకుని వారు దేవుని రాజ్యంలో చేరినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. తమ పరుగుని లోకంలో కడముట్టించారు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఢిల్లీ గారే కానివ్వండి, జకరే గారే కానివ్వండి, అదేవిధంగా అనేకమైనటువంటి భక్తులు కానివ్వండి, వారి పరుగుని లోకంలో కడముట్టించుకుని దేవుని రాజ్యానికి వెళ్ళినటువంటి వారు చాలా మంది ఉన్నారు. నేడు మనము కూడా మన జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉందో అది నమ్మకంగా ఈ లోకంలో కడముట్టించి ఆ పొరుగుని మనము అడిగెత్తి చివరికి దేవుని రాజ్యంలో చేరవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి నేడు ఇటువంటి దినాలలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక బాధ్యతను జ్ఞాపకం చేసుకుని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్థితిగతులను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే నోవహు అనబడినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. నోవహు వ్యక్తి కనబడుతున్నాడు. నోవహు షేకు అనబడినటువంటి ఆ యొక్క లైనేజ్ నుంచి వస్తూ ఉంటారు. ఈ యొక్క నోవహు జీవితం మనం చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నోవహు జీవితం చూస్తున్నాం. కాబట్టి నోవహు జీవితంలో నుంచి కొద్ది కాలంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. నోవహు ఆయన పుట్టిన దినం నుండి మరణించేటటువంటి దినం వరకు కూడా మనం చూసినట్లయితే ఆయన పాపపు ప్రపంచంలో భయంకరమైనటువంటి దుర్మార్గత, భయంకరమైన దుష్టత్వం ఏర్పడినటువంటి సందర్భంలో పుట్టినటువంటి వాడు. అటువంటి సమయం పుట్టినటువంటి వ్యక్తిని తన తండ్రి అయినటువంటి లెమెకు నోవహు అని పేరు పెట్టి ఈయన మనకి నెమ్మదినిస్తాడు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయనకి నోవహు అని పేరు పెట్టాడు. నోవహు అని పేరు పెట్టాడు. ఈ లెమ్మకు నోవహును పొందిన తర్వాత ఆదికాండం 5వ అధ్యాయం
వచ్చిన 30 మనం చూసినట్లయితే కుమారులను కుమార్తెలను అన్నటువంటి మాట రాయబడి ఉంది. అయితే 5వ అధ్యాయంలో చూసినట్లయితే రాయబడినటువంటి మాటలో నోవాహు ప్రథముడు. అంటే దేవుడు లెమెకు కుటుంబంలో నోవాహును ఏర్పాటు చేసుకున్నారు. లెమెకు కన్నా ముందు అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది వ్యక్తులు ఉన్నారు. కానీ వాటన్నిటితో అందరూ ఒక్కొక్కరు ఎన్నుకున్నాడు, అంత వ్యక్తులకంగా రాయబడలేదు. కానీ లెమెకు దగ్గరికి వచ్చినప్పటికీ లెమెకు యొక్క కుటుంబంలో నోవాహును ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. కుమార్తెలు కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు నోవాహును ఎన్నుకున్నాడు. నోవాహు గురించి కొంచెం విపరీతంగా రాయడానికి దేవుడు అక్కడ తృప్తి చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు తృప్తి చెప్పాడు. దేవుడికి రాబడినటువంటి మాట మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 8-9 వచనాలు చూసినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. ఆయన 9వ వచనంలో ఈ 3 విషయాలు ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క నోవాహు దేవునితో నడిచినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. నోవాహు నీతిపరుడు, నిందార్హతుడు, దేవునితో నడిచినటువంటి వాడు. సరే, నోవాహు ఇటు నీతిపరుడుగా, నిందార్హతుడిగా, దేవునితో నడిచినటువంటి వాడిగా ఏ సందర్భాల్లో మనం చూస్తున్నామంటే, ఆ భూమంతా బాస్కారంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది, అపవిత్రతో నిండిపోయింది. అనేకమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తూ వారి యొక్క ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా అయిపోయింది. అది దేవుడు చూశాడు. దేవుడు చూసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నశించేద్దా ఉన్నటువంటి గొప్ప ఆలోచనతో ఏం చేశాడంటే నోవాహుతో ఆయన మాట్లాడి ఓడ కట్టమన్నటువంటి విషయం అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నోవాహు అనబడినటువంటి నీతిపరుడు, నోవాహు అనబడినటువంటి నిందారహితుడు, నోవాహు దేవునికి నడిచేటటువంటి వాడిగా ఉన్నాడు. ఎటువంటి సందర్భాల్లో దొరికితే కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో, పాపం పెరిగిపోతున్న పరిస్థితుల్లో, బలాత్కారంతో నిన్నటువంటి పరిస్థితుల్లో, ఊహతో కూడినటువంటి ఊహంతో పడి చెడిపోయినటువంటి పరిస్థితుల్లో నోవాహు నీతిపరుడిగా ఉన్నాడు. నోవాహు నిందారహితుడిగా ఉన్నాడు. నోవాహు దేవునితో నడిచాడు. దీనిటువంటి దేవుని ద్వారా రోజు నీతిమంతుల మధ్య అందరు నీతిమంతులకు బతుకుతారు. నిందారహితుడిగా జీవించాలంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో మనం కూడా నిందలేనటువంటి వారుగా మంచిగా జీవించవచ్చు. దేవునితో నడిపాడంటే పరిశుద్ధితో మనం ఉంటే, లేకపోతే పాస్టులతో మనం ఉంటే, మంచి సహవాసంలో మనం కూడా దేవునితో నడిపే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒకవేళ నీకు ప్రతికూల పరిస్థితులు వస్తే దేవునితో నడవగలవా? కష్టం వస్తే దేవునితో నడగలవా? కష్టం వస్తే దేవునితో నడవగలవా? కాబట్టి అపరిశుద్ధుల మధ్య నువ్వు పరిశుద్ధంగా జీవించగలవా? అవివేకుల మధ్య, అజ్ఞానుల మధ్య, బలత్కారుల మధ్య నోవాహు ఏ రీతిగా ఆయన నడిచాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క నోవాహు జీవితంలో మనము అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోగలిగినటువంటి వారిగా ఉన్నాం. ఈయన నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడవగలిగినటువంటి వ్యక్తి వల్ల ఎలాగున్నాడు అటువంటి పరిస్థితుల్లో అంటే లెమెకు అనబడినటువంటి తండ్రి తనకు నేర్పినటువంటి ఆ యొక్క బోధ, తనకు నేర్పినటువంటి ఆ యొక్క భక్తి, ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క విశ్వాసం, బలులు అర్పించడం, దేవుని నుండి భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే యెహోవా దృష్టి అంతా కూడా నోవాహు మీద పడింది. వాళ్ళ యొక్క భక్తి విధానం అంతా కూడా, ప్రార్థన విధానం, బెల్లర్పించే విధానం ఇదంతా కూడా నోవాహు హృదయానికి బాగా వంట పట్టింది. లెమెకు యొక్క తండ్రి, నోవాహు తండ్రి లెమెకు, ఆ యొక్క లెమెకు చేసినటువంటి భక్తి ప్రార్థనని కూడా నోవాహు చిన్నప్పటి నుంచి కూడా ఏం చేసేదంటే వంట పట్టించుకుని దేవుని భయభక్తులు కలిగితే ప్రార్థనా పూర్వకంగా తన జీవితాన్ని కట్టుకుంటున్నారు. ఈ విధంగా తన జీవితాన్ని కట్టుకున్నటువంటి జనాలలో దేవాతి దేవుడిగా కనబడ్డాడు. ప్రపంచమంతా ఒకటమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఈ వ్యక్తి అంతా కూడా ఒకటమైన పరిస్థితి. కాబట్టి చెడ్డ తరము నుండి నీతిమంతులు వేరు చేసేటటువంటి సమయానికి
దేవుడు చేశాడు. ఇదంతా నాశనం చేసేద్దాం అన్నటువంటి సందర్భంలో అక్కడ దేవుడికి ఒక నీతితోడు కనబడ్డాడు, నిందారేసి కనబడ్డాడు, దేవునితో నడిచేటటువంటి వాడు కనబడ్డాడు. ఆయన పేరు నోవాహు. ఈ నోవాహు ఎటువంటి పరిస్థితుల్లో దేవునితో నడవగలిగాడంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఆ కష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవునితో నడవగలిగాడు. ఇటువంటి టైంలో నీతిపరులు ఆయన పిలువబడ్డాడంటే క్లిష్ట పరిస్థితుల్లో, బలత్కారంతో నిండిపోయినటువంటి పరిస్థితుల్లో, ఊహంతా చెడిపోయేటటువంటి పరిస్థితుల్లో, ఆ ప్రపంచం అంతా పాపంతో నిండిపోయినటువంటి పరిస్థితిలో నీతిమంతుడిగా నిలవబడ్డాడు. నింద లేనటువంటి వాడిగా ఆయన ఆ ప్రపంచంలో, ఆ యొక్క తరములో నోవాహు పిలువబడ్డాడంటే ఎటువంటి పరిస్థితుల్లో తెలుసా, ఎటువంటి పరిస్థితులు పాపంతో నిండిపోయి, అక్కడ ఉన్నటువంటి వారిని బలత్కారాలతో నిండిపోయి, దేవునికి వ్యతిరేకంగా పాపం ఎక్కడైపోతున్నటువంటి పరిస్థితుల్లో నింద లేకుండా జీవించారు. ఈరోజు ఈ వాక్యం కనుక మన హృదయాల్లో ధ్యానం చేసుకుని ఒకసారి ఆలోచించినట్లయితే, నువ్వు నిందలేనటువంటి వాడిగా జీవించాలంటే పరిశుద్ధుల మధ్య నేను జీవిస్తే నేను నింద లేకుండా ఉండగలను. నువ్వు నీతిమంతుడు అని అనిపించుకోవాలంటే పరిశుద్ధుల సహవాసంలో, లేకపోతే సమాజంలో మంచి ఫ్రెండ్స్ తో ఉంటే నీతిమంతుడిగా అయిపోతాను. దేవునితో నడిచేవు అని చెప్పుకోవాలంటే నువ్వు ప్రతిదినం ప్రతి క్షణం కూడా అందరూ సహోదరులు కూడుతారు, అందరు సహోదరులు ప్రార్థన చేస్తారు. ఈ వాతావరణాన్ని బట్టి మీరు ఆ విధంగా మార్పు చెందేటటువంటి వారిగా ఉంటారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ మీ పరిస్థితులు మారిపోతే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ మారిపోతే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు మారిపోతే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకం మారిపోతే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వం మీకు సపోర్ట్ చేయకుండా ఉంటే, మీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉంటే, నోవాహు కాలంలో ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి పరిస్థితులుగా ఆ పరిస్థితులని నీ నీ చుట్టూరా వస్తే ఒకవేళ నీ నీతిని నువ్వు కనుపరుచుకోగలవా? అప్పుడు తెలియపరచబడుతుంది నీతి ఏంటో, అప్పుడు తెలిసిపరచబడుతుంది మన పిల్లలు దీంతో నడవగలవా లేదా, అప్పుడు తెలిసిపడుతుంది నిందారహితుడు కాదన్నటువంటి విషయం. ప్రస్తుతం ఈ లాక్డౌన్ సిచ్యువేషన్, కరోనా మరమ్మతు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన దేశాల్లో వెళ్ళింది, చాలా మంది చంపేస్తుంది, అనేకమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక నోవాహు వలె నువ్వు నీ కుటుంబం ఏం చేయగలుగుతా ఉన్నది? బైబిల్ ఓపెన్ చేసేటటువంటి వారు, చర్చ్ ఓపెన్ చేసే వారు, ఉద్యోగ కూటాలు, ఉద్యోగ సభలు అన్ని కూడా మనకు బహిర్గతంగా రావడం వల్ల వెళ్ళడం, రావడం, చేయడం, సందరం, ప్రార్థన చేయడం, వాక్యాల కంటే విరివిగా మనకు జరిగిపోతా ఉండేది. అప్పుడు దేవునికి నడవడి వేయటంతో విరివిగా అయిపోతూ ఉండేది. ఎవరొకరి ద్వారా ఏదైతే మనకి దేవుడు వినిపిస్తూ ఉండేటటువంటి చర్చ్ వెళ్ళి ప్రార్థన చేసి వస్తుంది వారు అన్ని కూడా. దాన్ని ఈరోజు చర్చకి వెళ్ళడం లేదు, అవకాశాలు లేవు, కనబడతలేదు. ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో మాత్రం మేము చేయగలుగుతున్నాం. అనేక మంది సభలకు వెళ్ళేవారు, ఇప్పుడు వెళ్ళడానికి లేదు. అనేక మంది వర్తమానం వెళ్ళేవారు, ఇప్పుడు వినడానికి లేదు. అనేకమైనటువంటి ప్రసంగికుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, సభలకు వెళ్ళడం, ఇలాంటి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ వెళ్ళి వచ్చేటటువంటి వారు దేవునితో నడవడానికి, ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులు ఎరగడానికి అనేక కార్యక్రమాలు వెళ్తూ ఉండేవారు. మరి ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు. మరి దేవునితో నడిచేటటువంటి ఆ యొక్క అనుభవం ఏదైతే ఉందో అది మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఎలాగున్నా కూడా మీకు దేవునికి కనెక్షన్ వచ్చేలా ఉండాలి. నోవాహుకు ఆ విధంగా ఉంది. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద ప్రభావం చూపలేకపోయింది. దేవునితో నడుస్తూ ఉన్నారు. దేవునితో సహవాసం అనేది కోల్పోలేదు. దేవునితో సహవాసం కోల్పోలేదు. ఏమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నేను చెప్తున్నది ఏంటంటే, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో నువ్వు దేవునితో నడిచేటటువంటి అనుబంధం కలిగి ఉండాలి. ఆ పరిస్థితుల ప్రభావం నీ మీద పడకూడదు. ఆ విధంగా నువ్వు దేవునితో కలిగినటువంటి వ్యక్తి వల్ల ఉండాలి. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎదుగు వచ్చినా, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రేషన్ వచ్చినా రాకపోయినా, నీ శాలరీ వచ్చినా రాకపోయినా, లేకపోతే నీకున్నట్టు పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా లేకపోయినా, లేకపోతే మనుషులు ఏమన్నా ఏమనుకోపోయినా, ఏ విధమైన పరిస్థితులు నీకు ఉంటా ఉన్నా కూడా నువ్వు దేవునితో నడవగలిగినటువంటి ఆ రిలేషన్షిప్ అని నువ్వు పోగొట్టుకోదు. పరిస్థితులన్నీ కూడా బాగానే ఉంటాయి, మనం మంచిగా నడుస్తాం. పరిస్థితులు బాగాలేదు, దేవునితో నడవగలవా?
నిజంగా దేవుని సంఘం మొరపెట్టుకోగలవా? ప్రస్తుత దినాల్లో ఇంటికాడ ఉండడం అనేది ఒక విధమైన విచారకరం అయితే, దేవునితో సంబంధాన్ని ఇంటికాడ ఉండి దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవడం అనేది అది గొప్ప సంగతి. అది గొప్ప సంగతి. కాబట్టి దేవునితో నడవాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు నీతిపరుడిగా ఉండాలి. నీ భక్తి నీతిపరుడు, నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడు అండి. పరిశుద్ధుల గుంపులో ఉంటే అందరు పరిశుద్ధులుగానే ఉంటారు. నీ చుట్టూరు పాపం ఉండగా నీ పరిశుద్ధుడిగా నువ్వు జీవించాలి. నువ్వు చుట్టూరు పాపం ఉండగా నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి. దాని అభిజ్ఞోలు వాళ్ళ ప్రభులోనికి తీసుకొచ్చి రాబడినటువంటి తర్వాత చుట్టూరు ఉన్నటువంటి వారందరూ కూడా మాంసాలు అనేకమైన రీతిగా తింటున్నారు, త్రాగుతున్నారు. కానీ ఏమన్నాడంటే, నాకు శాకాహారం మాత్రం పెట్టండి, మాంసాహారం వద్దు, నన్ను పరీక్షించండి కొద్ది రోజులు, ఎందుకంటే దీనివల్ల నేను నా పుత్రం పరచబడకూడదని నా యొక్క ఆశ. పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, తన్ని తాను పవిత్రపరచుకోవాలని, దాన్ని పవిత్రతను మచ్చ రాకుండా చూసుకోవాలనుకుంటున్నాను. దానికి ఆయన వారు చెరకి తీసుకురాబడినటువంటి తర్వాత ఫుడ్ మారిపోయింది, గడ్డ మారిపోయింది, వేడి మారిపోయింది, దాని పవిత్రత మారలేదు. పవిత్రత మారి ఒకవేళ నీ స్థలాన్ని మారచ్చు, నీ ఫుడ్ మారచ్చు, నువ్వు చుట్టుపక్కల ప్రదేశాలు మారచ్చు, నువ్వు లేకపోతే దేశాలు మారచ్చు, నీ భాష మారచ్చు, నీకున్నటువంటి పిండి వస్త్రాలు ఏదైనా మారచ్చు. కానీ నీ యొక్క పవిత్రత, నీ ఎక్కడికి నీ పవిత్రత మచ్చ రాకుండా నువ్వు జీవించాలి. నీతిపరుడిగా ఉండగా నువ్వు జీవించాలి. ఆ కాలంలో ఆ తరములోనే నోవాహుకు సాధ్యమైంది నీతిపరుడిగా జీవించడం. నోవాహుకు సాధ్యమైంది నిందారహితుడిగా జీవించడం. నోవాహుకు సాధ్యమైంది దేవునితో నడవడం. ఏ కాలంలో అంటే పాపము కూడిపోయింది, అపవిత్రత, దుర్మార్గత, బలత్కారంతో నిండిపోయింది. అటువంటి సందర్భంలో నోవాహు ఒక్కడే ఆ కర్మలో నిందారహితుడిగా జీవించాడు. ఆయన నడిచాడు. ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. ఏ విధంగా ఉండగలిగాడంటే, వాళ్ళ కుటుంబంలో దేవుడు నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. దాని తర్వాత నోవాహు ఆ యొక్క తండ్రి యొక్క భయభక్తుల్లో, దేవుని యొక్క భయభక్తుల్లో, ప్రార్థనలో, నేను వాక్యాన్ని చదువుతూ ఎంతో భయభక్తులు తను తాను కట్టుకుని తను తాను సిద్ధపాటు చేసుకున్నాడు. యెహోవా దృష్టికి నీతిమంతుడిగా, నిందారహితుడిగా నడిచినటువంటి వాడిగా మనకు కలబడతా ఉన్నాడు. ఆ తరమ వారిలో నోవాహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఈ తరములో నువ్వు ఒక నోవాహు వలె ఉండగలవా? నువ్వు నోవాహు వలె దేవునితో నడవగలవా? ఒక నోవాహు వలె నిందారహితుడిగా ఉండగలవా? ఒక నోవాహు వలె నీతిపరుడిగా ఉండగలవా? నీతిపరుడిగా ఉండవాలి. నీతిపరుడిగా ఉండగలవా? మనల్ని ఒకసారి పరీక్షించుకోవాలి. మనల్ని దేవుని సన్నిధానంలో పరీక్షించుకోవాలి. కాబట్టి నువ్వు నీతిపరుడిగా ఉంటున్నావంటే చుట్టూరు నీతిపరులు ఉన్నారన్నా, నువ్వు దేవునితో నడుస్తున్నావంటే చుట్టూరు పరిస్థితులు నీకు అనుకూలిస్తున్నాయి. కాబట్టి దేవునితో నడిపేటట్టు అవకాశం ఉందా? నిందారహితుడిగా ఉన్నావంటే చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులు కూడా నేను ఆ విధంగా వచ్చేటట్టు చేస్తున్నాయి. కాబట్టి నువ్వు ఆ విధంగా ఉండగలుగుతున్నావా? ఒకవేళ కనుక నోవాహు కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు నేడు ఈ దినాల్లో కనుక నీకు వస్తే నువ్వు నీ యొక్క పవిత్రతని కాపాడుకోగలవా? నీ నీతిని కాపాడుకోగలవా? నిందారహితుడిగా జీవించగలవా? దేవునితో సంబంధం తెగిపోకుండా నువ్వు నడవగలవా? నువ్వు నడవగలవా? చాలా మంది ఈ విధంగా అంటుంటారు. ఒకవేళ ప్రార్థనకు రాకపోతే, లేకపోతే ఏంటమ్మా విశ్వాసంలో దిగుతారు అని అంటుంటే, ఏంటమ్మా ఈ రోజు దేవుని సంఘం కనబడలేదంటే ఆ కారణాలు వేరే వారు మీరు చెప్తారు. ఈ రోజు వాళ్ళు వచ్చారండి, ఈ రోజు వీళ్ళు వచ్చారండి, ఈ రోజు అక్కడికి వెళ్ళానండి, ఈ రోజు ఎక్కడికి వెళ్ళానండి, లేకపోతే నేను అది చేస్తాను, ఇది చేస్తున్నాను, వేరే కారణాలు చేస్తూ ఉంటుంటారు. నిజంగా నేను దేవునితో నడిచేటటువంటి వాడు అయితే, నిజంగా దేవునితో సహవాసం అనేది నువ్వు నిజంగా కలిగి ఉన్నటువంటి వాడు అయితే, పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా దేవునితో నడవడానికి, ప్రార్థించడానికి, సహవాసంలో కలవడానికి, దేవుని యొక్క మాటలు చెప్పడానికి, ఆధ్యాత్మిక ఎరగడానికి నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తావు. ఒకటి చక్కబెట్టుకుని దేవుని సన్నిధానంలో ప్రస్తుతం
మనకున్నటువంటి పరిస్థితి కరోనా వైరస్. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైపోతుంది. ఈ ప్రస్తుత దినాల్లో సంఘానికి వెళ్ళడానికి లేకపోయింది, ప్రార్థన చేయడానికి లేకపోయింది, ప్రవాసంగా కూడుకోవడానికి అవకాశం లేకపోయింది. ఇంటికి మీద అవకాశాలు ఉన్నాయి, ఇంటికి మీద ప్రార్థనలు ఉన్నాయి, ఇంటికి మీద సాక్షిగా వచ్చేవారు. అప్పుడు మన వాక్యాలు ఉంటున్నాం, భక్తిగా ఉంటున్నాం, సమానం. మరి ఇప్పుడు వాక్యం దూరం, సహవాసం దూరమై, సేవకులు దూరంగా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దూరంగా ఉన్నాం కాబట్టి మనము దేవునికి దూరం అయిపోయామా? ఇవన్నీ దూరంగా ఉన్నాం కాబట్టి మన పవిత్రత దూరం అయిపోతాం. విశ్వాసం తగ్గిపోతున్నారా? ప్రార్థనలు తగ్గిపోతున్నారా? లేదు. ఇద్దరు ముగ్గురు నా నామం ఎట్లయితే ఇప్పుడు ఉన్నారో అతను నేను ఉంటాను, దేవుడు ఇచ్చాడు. మన మధ్య మనలో దేవుడు ఉన్నాడు. ఒంటరిగా ఉన్న 10 మందిలో ఉన్న 50 మందిలో ఉన్న ఇద్దరిలో ఉన్న దేవుడు మనతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. కాబట్టి పరిస్థితుల యొక్క ప్రభావం మన మీద పడడం ద్వారా దేవునికి దూరం అయిపోతున్నావా? పరిస్థితుల ప్రభావం నీ మీద పడడం ద్వారా నువ్వు నీతి కాకుండా పోతుంది, నీతి పోతుందా? పరిస్థితి ప్రభావం నీ మీద పడడం ద్వారా ఇందారెత్తుగా జీవించలేకపోతున్నావు. ఆ కాలంలో నోవాహు, ఆ తరములో నోవాహు నింద లేనటువంటి వాడు, నీతిపరుడుగా ఉన్నాడు, దేవుని చెప్పాడు. మరి ఈ ప్రస్తుత దినాలలో నువ్వు ఒక నోవాహు వలె, ఆ తరములో నోవాహు ఎలాగో ఈ తరములో నువ్వు ఒక నోవాహు వలె దేవునితో నడవాలి. ఈ తరంలో నువ్వు ఒక నోవాహు వలె నీతిపరుడుగా జీవించగలుగుతున్నావా? ఈ తరంలో నువ్వు ఒక నోవాహు వలె నిందారకుడిగా జీవించగలుగుతున్నావా? మాత్రమే కాదు, దేవుడు ఒక పనినిచ్చాడు నోవాహు. ఏంటంటే మొట్టమొదటిగా ఆయన వాడకట్టు అన్నాడు. ఇచ్చే వన్ బ్యూటీ యొక్క చికిత్సారపు రాణికి వచ్చి వాడుకట్టను. వాడుకొట్టు అని అన్న తర్వాత 14వ అధ్యాయం 15వ వచనంలో 14 వచ్చిన 15వ వచనంలో ఆయన ఏమన్నాడంటే ఆ వాడిని ఏ విధంగా చేయాలో చెప్తారు. ఆయన ఒక పనిని ఇచ్చాడు, పనిని ఏ విధంగా చేయాలో ఆయన చెప్తాడు. చేసినటువంటి పనిని ఏ విధంగా సంపూర్తి చేయాలో అదేవిధంగా 22వ వచనంలో ఆయన చెప్తారు. ఆయన ఒక పనిని ఇచ్చాడు, వాడు కట్టమన్నాడు. రెండోది ఏంటంటే ఏ విధంగా ఆ వాడిని కట్టాలో విధానం అనేది చెప్పాడు. మూడోది చేసిన తర్వాత ఆ వాడిని ఇంటికి ఉపయోగించాలి అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. సో ఆయన ఒక పనిని ఇచ్చాడు, ఆ పనిని ఏ విధంగా చేయాలో చెప్పాడు. చేసినటువంటి పని ఎవరికి ఆశీర్వాదకరమో అన్న విషయాన్ని తెలియదు. రోజు నీకు కూడా ఒక పనిని ఇస్తాడు దేవుడు, ఆ పని ఏ విధంగా చేయాలో చెప్తాడు. చేసినటువంటి దాని ద్వారా ఎవరికి ఆశీర్వాదకరం అన్నది దేవుడు ఖచ్చితంగా దానిని నీకు బయలుపరుస్తుంది. కానీ నోవాహు చేసింది ఒకటి, దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు, దేవుడు చెప్పినది యావత్తు చేశాడు. దేవుడు ఆయనతో మాట్లాడింది సమస్తముతో కొత్త తప్పకుండా విధేయతతో ఆ యొక్క నోవాహు అది చేసినట్టు మనం చూస్తాం. దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో నోవాహు ఎటువంటి పరిస్థితుల్లో దేవునితో నడిచాడు తెలుసా? బలత్కారమైనటువంటి పరిస్థితుల్లో, పాపంతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో, పరిస్థితులు అనుకూలంగా లేవు, అటువంటి పరిస్థితుల్లో దేవునితో నడిచాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క ఓడను కట్టడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. కానీ నోవాహు ఏం చేశాడంటే ఆయన సంపూర్ణంగా దేవునికి విధేయత కలిగి పని సంపూర్తి చేసేటంత వరకు కూడా, ఆ గొప్ప ఓడ కట్టేటంత వరకు కూడా నోవాహు దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు నోవాహుతో నడిచాడు. ఇటువంటి పరిస్థితుల్లో బలాత్కారం, పాపంతో నిండిపోయినటువంటి పరిస్థితులు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రతికూలంగా లేకపోయినా సరే ప్రతికూలంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితి దేవునితో నడిచారు. అది 6వ అధ్యాయం 2 నుంచి 12 వచ్చిన మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, రెండో విషయం మనం చూసినట్లయితే నోవాహు దేవుడు ఇచ్చినటువంటి పనిని విధేయతతో సంపూర్ణంగా చేశాడు. తప్పకుండా సంపూర్ణ పెద్ద వాడనేది కట్టడానికి ప్రవర్తిస్తాడు. 6వ అధ్యాయం 14 నుంచి 20 వచ్చిన చేసినట్టు 7వ అధ్యాయం 5వ వచ్చిన సంపూర్ణ విధేయత
ఆయన చూపాడు. అంత మాత్రమే కాదు, అది ఆది కాలం 8వ మొదటి వచ్చిన మనం చూసినట్లయితే నోవాహును దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు, విడిపించాడు. దేనిలో నుంచి చూస్తే ఎలా ప్రళయంలో నుంచి విడిపించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, బయటకు తీసుకొచ్చాడు. రోజు నోవాహు వాళ్ళు ఈ మరణం నుంచి దేవుడిని తప్పిస్తాడు, విడిపిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన నోవాహు విశ్వాసంతో రక్షణ పనిని సంపూర్తి చేశాడు. ఎదురు రాసినటువంటి పత్రిక 11వ పిలుపు రాసినటువంటి పత్రిక 2వ 12వ మనం చూసినట్లయితే ఆ యొక్క మాటలు అనేవి రాయబడ్డాయి. కాబట్టి నోవాహు తన చుట్టూ వారందరినీ కూడా ఏం చేశాడు, వాళ్ళు తెచ్చుకున్నాడు, ఆయన రక్షించుకున్నటువంటి విధంగా మనం చూస్తున్నాం. అంతే అంత మాత్రం నోవాహు ఏం చేశాడంటే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా న్యాయమును గురించి, అదేవిధంగా తీర్పును గురించి ఆయన వార్నింగ్, ఇది అక్కడ రాబోతుంది ఇలాంటి విషయం గురించి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి అయితే నోవాహు ఏం చేశాడంటే వార్నింగ్ ఇచ్చాడు. నైబర్స్ అందరూ కూడా వార్నింగ్ ఇచ్చాడు, రాబోతుంది జడ్జిమెంట్ వస్తుంది, ఆయన వార్నింగ్. 2 Pétరు 2వ 5వ ఎజ్కేలు గ్రంథం 33వ 1-20 మనం చూసినట్లయితే రాయబడినటువంటి మాట. ఈ యొక్క నోవాహు ఈ వాడకట్టి 6 రోజు అందపై నడుపుకున్నటువంటి తర్వాత మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ఆయన ఆల్టర్ని పెట్టాడు, బలిపీఠాన్ని ఆయన పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. అది కానీ 20వ రాసినటువంటి పత్రిక 13వ 10వ చూసినట్లయితే ఆయన దేవుని ఆరాధించాడు, ఆల్టర్ అనేది అక్కడ పెట్టాడు, దేవుని నామాన్ని చూపించాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నోవాహు జీవితంలో నుంచి ఈ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే నోవాహు నీతిపరుడు, నిందరహితు, దేవునితో నడిచినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. పరిస్థితులు అనేవి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నోవాహు దేవునితో నడవగలిగినటువంటి వాడు ఉన్నాడు, నిందరహితుడిగా ఉన్నాడు, దేవునితో నడిచేటటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు నోవాహు దినాలలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప పరిస్థితి మనకి లేకపోవచ్చు, అంత గొప్ప పాపం తట్టలేకపోవచ్చు, అంత గొప్ప శిక్ష మనకి రాకపోవచ్చు. అని నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి యొక్క ప్రభావం వల్ల నీ పరిశుద్ధతకి మచ్చ రాకూడదు, నీ నీతికి మచ్చ రాకూడదు, దేవునితో నీ సాహసానికి మచ్చ రాకూడదు. దానికి నువ్వు కష్టపడాలి, ప్రార్థించాలి, విజేత చూపాలి, దేవుని చిత్తానికి లోబడాలి, ప్రతి చివరి ఆయన నీకు పనిని నెరవేర్చాలి, ఈ లోకంలో నీ యాత్రను ముగించాలి. దేవుడు ఒక పనిని ఇచ్చాడంటే అది ఏ విధంగా చేయాలో కూడా అది చెప్తాడు. నువ్వు అది చేసావంటే దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం అనేది నువ్వు నీ కుటుంబం ఖచ్చితంగా పంచుకుంటుంది. నోవాహుకి దేవుడు ఒక పని ఇచ్చాడు, అది ఏ విధంగా చేయాలో అది కూడా చెప్పాడు. అది చెప్పినటువంటి రీతిలో నోవాహు చేశాడు. ఎవరికి నోవాహు వారి కుటుంబస్తులు చుట్టుపక్కల కూడా రక్షింపబడ్డారు. ఈరోజు దేవుని చేయడానికి ఎప్పుడంటే తక్షణమే చేయడానికి ఇష్టపడు, దేవునికి వద్దంటే మానేయడానికి ఇష్టపడు, దేవుడు కావాలంటే చేయడానికి ఇష్టపడు. దేవుని చిత్తాన్ని తెలుసుకో, అది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలో దేవుడు కూడా చెప్తాడు. నీ జీవితంలో ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని మాట విధేయత కలిగి ప్రస్తుత దినాల్లో నడిపించబడగలిగితే ఖచ్చితంగా దేవుడు దానికి ఆశీర్వదిస్తాడు. వివాహం గురించా, జాబ్ గురించా, పోషణ గురించా, పిల్లల గురించా, చదువు గురించా, పరిచర్య గురించా, ఏదైనా సరే నీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎదుగు నడిపించబడినట్లయితే, అది ఆయన చిత్తానుసారంగా చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, వేధిస్తాడు. ఆ తరంలో నోవాహు ఎలాగో ఈ తరంలో నీవు నోవాహు వల్లే బ్రతకగలవా, నీతిగా జీవించగలవా, దేవునితో నడవగలవా, నిందారహితుడిగా నువ్వు నడిపించబడగలవా, దేవునికి విజయాన్ని చూపగలవా, దాని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవా. కాబట్టి మనం పరీక్షించుకుందాం. నోవాహు వంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మనం జీవించి ఆస్వాదించి చేస్తాం. ఆమేన్.